Hello, everybody. Welcome back once again. I'm back with another beautiful story. ఈ స్టోరీ ట్రాన్స్లేషన్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. దానికి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. క్వశ్చన్ ఏంటంటే, మీకు స్క్రీన్ పైన కనిపించేటటువంటి ఒక సెంటెన్స్ 3 పార్ట్స్లో డివైడ్ చేయబడింది. అందులో ఏదో ఒక పార్ట్లో మిస్టేక్ ఉంటుంది. ఆ మిస్టేక్ని కనిపెట్టి కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీనికి రైట్ ఆన్సర్ ఏంటనేది వీడియో ఎండింగ్లో రీజన్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ట్రాన్స్లేషన్. టుడేస్ ట్రాన్స్లేషన్ పార్ట్ వచ్చేసరికి నాన్సీస్ పోర్ట్రైట్ అనేటటువంటి టైటిల్ ఉన్నట్టు ఒక స్మాల్ ఇంగ్లీష్ స్టోరీ. ఓకే, దాన్ని తెలుగులోకి వచ్చి నాన్సీ అంటే ఒక లేడీ పేరు కాబట్టి దాన్ని పేరుని ట్రాన్స్లేట్ చేయడం కుదరదు. సో నాన్సీ యొక్క చిత్రపటం, పోర్ట్రైట్ అంటే చిత్రపటం అంటే పెయింటింగ్ అంటారు కదా, అలా. సో నాన్సీ యొక్క చిత్రపటం అనే టైటిల్తో తెలుగులోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దేర్ వాజ్ అన్ ఓల్డ్ లేడీ నేమ్డ్ మిస్సెస్ నాన్సీ. ఇక్కడ దేర్ అంటే అక్కడ, యాన్ అంటే ఒక అని, ఓల్డ్ లేడీ అంటే వృద్ధురాలు లేదా ముసలావిడ. నేమ్డ్ అంటే ఇక్కడ నేమ్ని వర్బ్గా వాడారు, అంటే పేరు పెట్టబడిన అని అర్థం. మిస్సెస్ నాన్సీ, ఇక్కడ ఎంఆర్ఎస్ అని రాస్తున్నాం కదా, ఈ ఎంఆర్ఎస్ని మిస్సెస్ అని చదవాలి. సో గుర్తుపెట్టుకోండి, మిస్సెస్ అని చదవాలి. అదే ఎంఆర్ అని ఉందనుకోండి, దాన్ని మిస్టర్ అని చదవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎంఐఎస్ఎస్ అని ఉంటే దాన్ని మిస్ అని చదవాల్సి ఉంటుంది. మిస్ అంటే పెళ్లి కానిటువంటి లేడీస్ని, యంగ్ గర్ల్స్ని మనం మిస్ అని పిలుస్తాం. మిస్టర్ అంటే జెంట్స్, పెళ్ళైనా అవ్వకపోయినా పెద్దవాళ్ళు అయితే వాళ్ళని మిస్టర్ అని పిలుస్తారు. మిస్సెస్ అంటే మ్యారీడ్ ఉమెన్ని మిస్సెస్ ఎంఆర్ఎస్తో అడ్రస్ చేస్తారనమాట. వీటన్నింటిని ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్లో రాద్దాం. అక్కడ శ్రీమతి నాన్సీ అనేటటువంటి ఒక వృద్ధురాలు ఉండేది అనేది ఆ సెంటెన్స్ యొక్క తెలుగు మీనింగ్, తెలుగు ట్రాన్స్లేషన్. షీ లవ్డ్ హర్ పెట్ డాగ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. ఇక్కడ షీ అంటే ఆమె. ముందు సెంటెన్స్లో నాన్సీ అనే ఒక పేరు చెప్పాం కదా, ఆ పేరుకు బదులుగా ఇక్కడ షీ అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఒక నేమ్ వాడినప్పుడు మళ్ళీ అదే నేమ్ రిపీట్ అవుతుంటే మరలా ఆ నేమ్ వాడాల్సిన పని ఉండదు. సో దానికి బదులుగా మనం ప్రొనౌన్స్ను వాడతాం. ఇక్కడ షీ అనేటటువంటి ప్రొనౌన్, లేడీ కనుక షీ అని ప్రొనౌన్ వాడాం. అదే జెంట్ అయితే హీ అని రాస్తారు. ఇక్కడ లవ్డ్, ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇది జరిగింది అని అర్థం, జరిగిపోయింది కాబట్టి, జరిగిపోయినట్లుగా చెప్తున్నాడు కాబట్టి స్టోరీ. ప్రేమించేది, లవ్డ్ అంటే ఇక్కడ ప్రేమించేది అని రాసుకోవచ్చు. ఇక్కడ హర్ అంటే షీకి పొసెసివ్ ఫామ్, అంటే యొక్క, ఆమె యొక్క అని అర్థం. హర్ అంటే ఆమె యొక్క. ఇక్కడ పెట్ అంటే పెంపుడు జంతువులను పెట్స్ అంటారు. అవి డాగ్స్ అవ్వచ్చు, క్యాట్స్ అవ్వచ్చు, ఏ యానిమల్ అయినా అవ్వచ్చు. పెట్ అంటే పెంపుడు జంతువులు అనమాట. ఇక్కడ తన పెంపుడు జంతువు, ఇక్కడ ఏం తన పెంపుడు జంతువు, అక్కడ కుక్క. హర్ పెట్ డాగ్ అన్నాడు, అంటే కుక్క, తన యొక్క పెట్ డాగ్. మోర్ అంటే ఎక్కువ, దాన్ అంటే కంటే, దానికంటే, మోర్ దాన్ అంటే దానికంటే, దేనికంటే, ఎనీథింగ్ ఎల్స్, అన్నింటికంటే. ఓకే, అన్నింటికంటే అని అర్థం. మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ అంటే అన్నింటికంటే ఎక్కువగా. దేన్ని ఎక్కువగా? ఆమె తన పెంపుడు కుక్కను ఇష్టపడేదన్నమాట. అంటే తన పెంపుడు కుక్కను అన్నింటికంటే ఎక్కువగా ప్రేమించేది అనేది ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్. వన్ డే అంటే ఒకరోజు. షీ డిసైడెడ్, ఆమె నిర్ణయించుకుంది. డిసైడెడ్ నిర్ణయించుకుంది. ఏమని? షీ వాంటెడ్ అంటే కావాలి అని, తనకు కావాలి అని. ఏం కావాలని నిర్ణయించుకుంది? ఏ స్పెషల్ అంటే ప్రత్యేకమైన. పిక్చర్ అంటే చిత్రం అంటే ఇక్కడ పెయింటింగ్ అని కూడా అనుకోవచ్చు, ఫోటో లేదా పెయింటింగ్ అనుకోవచ్చు. ఏం పెయింటింగ్? ఆఫ్ హర్ సెల్ఫ్ అంటే తన యొక్క, అంటే తన చిత్రాన్ని స్పెషల్గా డిజైన్ చేయించుకోవాలనుకుంది అనమాట. అంటే ఆమె తన ప్రత్యేకమైన చిత్రాన్ని కావాలని నిర్ణయించుకుంది అని ఆ సెంటెన్స్ని తెలుగులో రాసిస్తాం. సో అంటే కాబట్టి. షీ వెంట్, ఆమె వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది?
టు ద బెస్ట్ పెయింటర్. ఇక్కడ టు అంటే వద్దకు అని, టు ద బెస్ట్ పెయింటర్ అంటే బెస్ట్ అంటే ఇక్కడ ఉత్తమమైన వాళ్ళని బెస్ట్ అంటారు. పెయింటర్ అంటే చిత్రకారుడు, అంటే పెయింటింగ్ చేసే వాళ్ళని చిత్రకారుడు అంటారు. సో దాన్ని పెయింటర్ అని ఇంగ్లీష్లో అంటారు. టు ద బెస్ట్ పెయింటర్ అంటే ఉత్తమమైనటువంటి ఒక చిత్రకారుడి దగ్గరికి వెళ్ళింది. ఓకే, ఎక్కడ చిత్రకారుడు? ఇన్ ద టౌన్ అంటే పట్టణంలోనే ఒక ఉత్తమమైనటువంటి చిత్రకారుడి దగ్గరికి వెళ్ళింది. అంటే టోటల్గా ఏం చేయొచ్చు అంటే దాన్ని, కాబట్టి పట్టణంలోని ఉత్తమమైన చిత్రకారుడు వద్దకు వెళ్ళింది అనేది సెంటెన్స్ యొక్క ట్రాన్స్లేషన్. ఓకే, నెక్స్ట్ పార్ట్. మిస్సెస్ నాన్సీ అంటే శ్రీమతి. మిస్సెస్ అంటే శ్రీమతి అని తెలుగులో రాస్తాం. శ్రీమతి నాన్సీ ఆస్క్డ్. ఆస్క్డ్ అంటే అడిగెను లేదా అడిగింది, అంటే జరిగిపోయిందని చెప్తున్నాం కదా. ఆస్క్డ్ అంటే అడిగింది అని. ఎవరిని అడిగింది? ద పెయింటర్ అంటే పెయింటర్ని అడిగింది, అంటే చిత్రకారుని అడిగింది. ఏమని? టు డ్రా. డ్రా అంటే గీయమని అడిగింది. ఓకే, ఇక్కడ డ్రా, డ్రూ, డ్రాన్ అనేవి వర్బ్ ఫార్మ్స్ అనమాట. మీకు ఐడియా ఉండడం కోసం ఈ వర్బ్ ఫార్మ్స్, వర్బ్ వచ్చినప్పుడు దాన్ని ఎన్ని రకాలుగా రాయొచ్చు అనేది చెప్తా ఉన్నాం. డ్రా V1 అంటాం, డ్రూ అంటే పాస్ట్ టెన్స్ అంటే V2, డ్రాన్ అంటే V3 పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ ఆఫ్ దట్ వర్బ్. ఓకే, ఏమని అడిగింది? గీయమని అడిగింది. ఏం గీయమని అడిగింది? ఏ పిక్చర్. ఏ పిక్చర్ అంటే ఒక చిత్రపటం గీయమని అడిగింది. ఓకే, ఎవరిది? ఆఫ్ హర్ అంటే తన యొక్క, అంటే ఆమెది, ఆమె చిత్రపటాన్ని గీయమని అడిగింది. ఒక టోటల్ సెంటెన్స్ రాదు. శ్రీమతి నాన్సీ తన చిత్రాన్ని గీయమని, అంటే చిత్రపటాన్ని గీయమని చిత్రకారుడిని అడిగింది. పెయింటర్ పిక్చర్ని రెడీ చేశాడు. సో శ్రీమతి నాన్సీ గారిని పిలిచాడు చూడడానికి. ఆ తర్వాత ఏం జరిగింది? వెన్ అంటే అప్పుడు. హీ అంటే అతను షోడ్ అంటే ఇక్కడ షోడ్ ఇక్కడ మనకి జరిగిపోయింది అని చెప్తున్నాడు కాబట్టి చూపించెను అంటే చూపించాడు అని, లేదా చూపించను అని చెప్పొచ్చు. అంటే ఏం చూపించాడు? ద పెయింటింగ్ అంటే చిత్రపటం. ఎవరికి చూపించాడు? టు మిస్సెస్ నాన్సీ అంటే శ్రీమతి నాన్సీకి చూపించాడు. అతను చిత్రపటాన్ని శ్రీమతి నాన్సీకి చూపించినప్పుడు, వెన్నుంది కాబట్టి అప్పుడు అని వస్తుంది. హర్ డాగ్ అంటే ఆమె కుక్క. లుక్డ్ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి చూసాను. ఎక్కడ చూసింది? ఎట్ ఇట్ అంటే దాన్ని చూసినప్పుడు, అది చూసినప్పుడు, లేదా దాన్ని చూసినప్పుడు. ర్యాన్ అవే అంటే ఇక్కడ ర్యాన్ అంటే పరిగెత్తడం, అవే అంటే దూరంగా పారిపోవడం. ఆమె కుక్క దాన్ని చూసినప్పుడు దూరంగా పారిపోయింది అనమాట. సో దానికి టోటల్ ట్రాన్స్లేషన్ అది. అండ్ మిస్సెస్ నాన్సీ అంటే శ్రీమతి నాన్సీ గాట్ అంటే ఇక్కడ పొందడం. రియల్లీ అంటే నిజంగా చాలా ఎక్కువగా అని. మ్యాడ్ అంటే ఇక్కడ పిచ్చి అని అర్థం మామూలుగా, కానీ ఇక్కడ పిచ్చి అని రాయలేము. ఎందుకనంటే ఇక్కడ మైండ్ చెడిపోవడం కాదు కదా మ్యాడ్ అంటే ఇక్కడ పరిస్థితి. సో దాన్ని మ్యాడ్ అంటే ఇక్కడ పిచ్చి అని కాదు. మ్యాడ్ అంటే ఇక్కడ కోపం, అంటే వెర్రెక్కిపోవడం, కోపంతో వెర్రెక్కిపోయాడు అంటారు కదా, అలా. సో ఇక్కడ మనకి కోపం రావడం అనే ఉద్దేశంతో ఈ పదాన్ని వాడాడు అనమాట. సో ఎవరి మీద కోపం? ఎట్ ద పెయింటర్. ఓకే, అంటే చిత్రకారుడి మీద కోపంతో. అండ్ సెడ్ అంటే ఇలా చెప్పింది. ఓకే, ఏమని మొత్తం సెంటెన్స్ రాస్తే శ్రీమతి నాన్సీ చిత్రకారుడి మీద కోపంతో ఇలా అంది. దాని టోటల్ సెంటెన్స్ మీనింగ్ అనమాట, అంటే ట్రాన్స్లేషన్. ఓకే, అండ్ ఏం చెప్పింది? దిస్ పెయింటింగ్ ఈ చిత్రపటం ఈజ్ సో బ్యాడ్ చాలా దారుణంగా ఉంది. దట్ ఎంతంటే ఈవెన్ అంటే కూడా అని. మై డాగ్ నా కుక్క, మై డాగ్ అంటే నా కుక్క. ఈవెన్ మై డాగ్ నా కుక్క కూడా డజంట్ లైక్ ఇట్ నా కుక్క కూడా నచ్చలేదు. అది ఈ చిత్రపటం ఎంత దారుణంగా ఉంది అంటే నా కుక్కకు కూడా అది నచ్చలేదు. ఐ వోంట్ ఇక్కడ వోంట్ అంటే విల్ ప్లస్ నాట్. విల్ నాట్ కి వోంట్ అనే కాంట్రాస్ట్ అంటే షార్ట్ కట్ లో రాస్తారు అనమాట. విల్ నాట్ ని వోంట్ అని షార్ట్ కట్ లో రాస్తారు. ఓకే, నెగటివ్ ఫార్మ్ ఆఫ్ విల్ అని. అండ్ గివ్ అంటే ఇవ్వడం.
ఏమి ఇవ్వడం? ఎనీ మనీ. ఎనీ మనీ అంటే నీకు చిల్లి గొప్ప కూడా ఇవ్వనంటారు కదా ఒక్కొక్కసారి నచ్చనప్పుడు. సో అలా అనమాట. అంటే దానికి నేను నీకు డబ్బులు ఇవ్వను అని చెప్తా ఉంది. అంటే ఆ బొమ్మకి నీకు డబ్బులు ఇవ్వను అని చెప్తా ఉంది అనమాట. ద పెయింటర్ వాస్ కామ్. చిత్రకారుడు ప్రశాంతంగా ఉన్నాడు. సమస్య వచ్చినప్పుడు చేయాల్సింది కోపంతో ఊగిపోవడం కాదు, విచక్షణతో ఆలోచించటం. అదే పని ఇక్కడ పెయింటర్ కూడా చేశాడు. ప్రశాంతంగా ఉండి అడిగాడు. ఏమని అడిగాడు? ఫర్ అనదర్ ఛాన్స్, మరొక అవకాశం కోసం అడిగాడు. ఎవరిని? మిసెస్ నాన్సీని. చిత్రకారుడు ప్రశాంతంగా ఉండి శ్రీమతి నాన్సీని మరో అవకాశం అడిగాడు. ఆఫ్టర్ 3 days, అంటే 3 రోజుల తర్వాత, హీ కాల్డ్ హర్, అతను ఆమెను పిలిచాడు. అతను కాల్డ్, పిలవడం, హర్ ఆమెను పిలిచాడు. ఎక్కడికి పిలిచాడు? టు హిస్ షాప్, అతని దుకాణానికి పిలిచాడు. 3 రోజుల తర్వాత అతను ఆమెను తన దుకాణానికి పిలిచాడు. కంప్లీట్ సెంటెన్స్ అది. ఓకే, పిలిచిన తర్వాత ఏమైంది? దిస్ టైం, ఈసారి, వెన్ ద డాగ్స్, ఇక్కడ కుక్క చూసినప్పుడు, వెన్ ద డాగ్స్ అంటే కుక్క చూసినప్పుడు, ఏం చూసినప్పుడు? ద పెయింటింగ్. ఓకే, ఆ పిక్చర్ని చూసినప్పుడు, ఇట్ ర్యాన్ ఓవర్, అంటే పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇంతకు ముందు ర్యాన్ అవే అన్నాడు, అంటే దూరంగా పారిపోవడం. ఇప్పుడు ర్యాన్ ఓవర్ అన్నాడు, అంటే ఇక్కడ పరిగెత్తుకుంటూ రావడం, అంటే దగ్గరకు రావడం అనమాట. ఓకే, పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేసింది? స్టార్టెడ్ లిక్కింగ్. లిక్కింగ్ అంటే నాకడం. స్టార్టెడ్ లిక్కింగ్. స్టార్టెడ్ అంటే మొదలు పెట్టడం, నాకడం మొదలు పెట్టింది అనమాట. పరిగెత్తుకుంటూ వచ్చేసి నాకడం మొదలు పెట్టింది. ద క్లవర్, తెలివైన, పెయింటర్, చిత్రకారుడు, హ్యాడ్ పుట్ అంటే ఉంచుట అని అర్థం. అయితే ఇక్కడ హ్యాడ్ పుట్ అని రాయడం జరిగింది. ఇక్కడ హ్యాడ్ పుట్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ లో రాసాడు ఈ సెంటెన్స్ ని. అండ్ సమ్ అంటే కొంత లేదా కొద్దిగా. ఎమ్మి అంటే చాలా టేస్టీ అని, అంటే రుచికరమైన. మీట్ అంటే మాంసం. స్మెల్, ఇక్కడ స్మెల్ అంటే వాసన. ఆన్ ద పిక్చర్ అంటే ఇక్కడ చిత్రపటం పైన. టోటల్ సెంటెన్స్ చూడండి. తెలివైన చిత్రకారుడు ఆ చిత్రపటం పైన రుచికరమైన మాంసం వాసన ఉంచాడు. టోటల్ సెంటెన్స్. ఎవరికి ఏ బిస్కెట్ వేయాలో తెలుసుకుని ఉండడమే తెలివైన పని అనమాట. అంటే తెలివి గల వాళ్ళ యొక్క లక్షణం అది. సో ఈ పెయింటర్ కూడా అదే చేశాడు అనమాట. అండ్ నౌ అంటే ఇప్పుడు, మిసెస్ నాన్సీ, శ్రీమతి నాన్సీ, పెయిడ్ అంటే చెల్లించడం. పెయిడ్ అంటే చెల్లించడం, అంటే పే చేయడం. ఎవరికి? ద పెయింటర్ అంటే చిత్రకారుడికి ఏం చెల్లించింది? ట్వైస్ ద మనీ, అంటే రెండింతల డబ్బు. షీ పెయిడ్ ట్వైస్ ద మనీ షీ ప్రామిస్డ్, అంటే ఆవిడ చెప్పిన దానికంటే, అనుకున్న దానికంటే రెండింతల డబ్బు చెల్లించింది అంట. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, బీయింగ్ క్లవర్, తెలివిగా ఉండట. బీయింగ్ అంటే ఉండడం. ఇక్కడ కెన్ బి గుడ్ థింగ్. తెలివిగా ఉండడం మంచిదే, కానీ అతి తెలివి మంచిది కాదు. స్టార్టింగ్ లో అడిగినటువంటి క్వశ్చన్ కి వచ్చేసరికి, ఫైండ్ మిస్టేక్ ఎనీ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. థర్డ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ లో మిస్టేక్ ఉంది. ఇక్కడ ఏంటంటే దాన్ అని రాయకూడదు, ఇక్కడ టు అని ఉండాల్సి ఉంటుంది. ఎందుకనంటే ముందు పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ లో ప్రిఫర్స్ అని ఉంది కదా, ప్రిఫర్ అన్న వర్డ్ తర్వాత మనం దాన్ అని రాయకూడదు, టు అని రాయాలన్నమాట. సో అందుకని ఇక్కడ దాన్ ఈస్ ద మిస్టేక్, టు ఈస్ ద రైట్ వన్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ స్టోరీస్ ఇష్టపడి మీ ఫ్యామిలీకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఇంగ్లీష్ లైబ్రరీ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.